హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ భర్తకు బుద్ధి వచ్చేలా చేసిన భార్య పార్ట్ 4. కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీరందరూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. స్టోరీ విన్న తరువాత మీకు స్టోరీ నచ్చిందో లేదో లైక్స్ చేసి కామెంట్స్ చేసి మన స్టోరీని సపోర్ట్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విక్కీ చిన్నగా స్మైల్ చేస్తూ థ్యాంక్ యూ సోనీ అంటాడు. అప్పుడు సోనీ ఇంకాస్త అందంగా నవ్వుతుంది. ఆ నవ్వుకి విక్కీ గుండెల్లో ఏదో తెలియని పులకింత మొదలైంది. కానీ తన ఫీలింగ్ని బయటకు కనపడనివ్వకుండా దాచేస్తూ సోనీకి వెయిటింగ్ హాల్ చూపించి మీరు ఇక్కడ రిలాక్స్ అవ్వండి, నాకు కాస్త అర్జెంట్ వర్క్ ఉంది, సో నేను అది చేసుకోవాలి. నేను నా రూమ్లో ఉంటాను, మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి, ఓకే అంటూ అతని రూమ్ చూపించి మీరెళ్ళి రిలాక్స్ అవ్వండి, నేను మళ్ళీ వస్తాను అని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. విక్కీ వెళ్ళిపోగానే సోనీ ఆ రూమ్లో ఉన్న చైర్లో కూర్చుని కాస్త రిలాక్స్ అవుతూ ఉంటుంది. విక్కీ తన రూమ్లోకి అయితే వెళ్ళాడు కానీ అతని మనసంతా సోనీ దగ్గర ఉండిపోయింది. అబ్బా, ఎంత అందంగా ఉంది ఆ అమ్మాయి, వావ్ వాట్ ఎ బ్యూటీ అనుకుంటూ సోనీ గురించే ఆలోచిస్తూ వర్క్ మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు. అలా కొద్దిసేపు గడిచాక పక్కన రూమ్లో ఉన్న సోనీ విక్కీ దగ్గరికి వస్తుంది. అప్పుడే ఏదో ఫైల్ ఓపెన్ చేసి చూస్తున్న విక్కీని చూస్తూ ఎక్స్క్యూజ్ మీ సార్, నేను లోపలికి రావచ్చా అని అడుగుతుంది డోర్ దగ్గర నిలబడి. సోనీని చూసిన విక్కీ చిన్నగా నవ్వుతూ ఎస్ కమిన్, ఏంటి ఇలా వచ్చారు, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు. అప్పుడు సోనీ అది సార్, మీకు తెలిసిన కార్ మెకానిక్ ఉంటే కొంచెం కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తారా ప్లీజ్, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్ళాలి అంటుంది. దాంతో విక్కీ ఓకే షూర్ అంటూ తనకి తెలిసిన మెకానిక్కి కాల్ చేసి ఒకసారి ఆఫీస్ దగ్గరికి రా, కార్ ట్రబుల్ ఇచ్చింది, కొంచెం అర్జెంటుగా అని చెప్తాడు. అవతల కాల్లో ఉన్న మెకానిక్ సార్, నేను రావడానికి ఒక 50 మినిట్స్ అయినా పడుతుంది, నేను ప్రజెంట్ వేరే చోటికి వచ్చున్నాను, మీ ఆఫీస్కి చాలా దూరంలో ఉన్నాను, వర్షం కూడా పడుతుందిగా, కాస్త లేట్ అయినా పర్వాలేదు, రమ్మంటే వస్తాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న విక్కీ ఓకేలే, అక్కడ వర్క్ కంప్లీట్ అవగానే వచ్చేయి, ఇక్కడ నీ అవసరం ఉంది అని చెప్పి అతను వస్తాను అనేసరికి కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ చేస్తూ కాల్ కట్ చేశాక సోనీని చూస్తూ ఒక 15 మినిట్స్లో వస్తాను అని చెప్పాడు మా మెకానిక్, ప్రజెంట్ సిటీకి దూరంగా ఉన్నాడంట, కాస్త లేట్ అవుతుంది అని చెప్తాడు. ఆ మాట విన్న సోనీ ఓహ్ ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అంటూ అందంగా ఒక నవ్వు నవ్వి అక్కడ నుండి ఇందాక తను ఉన్న రూమ్కి వెళ్ళిపోతుంది. విక్కీ బాబు ఆమె ఇందాక నవ్వినందుకే మనసులో ఏవేవో ఫీలింగ్స్ స్టార్ట్ అయి తెగ అల్లాడిపోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ నవ్వగానే ఇంకా ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయలేక వావ్ వాట్ ఏ కిల్లింగ్ స్మైల్, దీని స్మైల్ చూస్తేనే నా వల్ల కావట్లేదు, అలాంటిది ఇంత అందాన్ని, అందమైన దాని శరీరాన్ని బయట పెట్టుకుని నేను ఇలా ల్యాప్టాప్ ముందు కూర్చుని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం అంత పిచ్చి పని మరొకటి లేదు. నేను ఇలానే థింక్ చేస్తూ టైం వేస్ట్ చేస్తుంటే కార్ మెకానిక్ వచ్చేస్తాడు, తన కార్ రిపేర్ చేసేస్తాడు, అప్పుడు తను ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది. నోనో, అస్సలు అలా జరగకూడదు. ఇంత అందమైన అమ్మాయి ఈ టైంలో ఒంటరిగా నాతో ఉన్నప్పుడు చూస్తూ చూస్తూ ఎంజాయ్ చేయకుండా ఎలా ఉండగలను అనుకుంటూ వెంటనే మళ్ళీ తనే, కానీ ముక్కు మొహం కూడా తెలియని అమ్మాయితో ఎలా ప్రొసీడ్ కాగలను, ఒకవేళ నేను తనకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తే దానికి తను వేరేగా రియాక్ట్ అయ్యి ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే చచా, అలా కానీ జరిగితే చాలా చండాలంగా ఉంటుంది. ఈ సొసైటీలో నా ఫ్యామిలీలో నాకున్న మంచి పేరు పోతుంది. ఎలా అబ్బా, ఇవన్నీ ఆలోచిస్తే ఏమీ చేయాలి అనిపించట్లేదు. బట్ కళ్ళ ముందు ఇంత అంతగత్తెను ఉంచుకుని ఏమీ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి అంటూ చాలాసేపు అటూ ఇటూ తిరుగుతూ తెగ ఆలోచిస్తాడు. అలా చాలా కాస్త సమయం గడిచాక "హ్మ్,
తన దగ్గరికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. ఏదైతే అది అవుతుంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాకపోవచ్చు. ఎందుకో ఈ అమ్మాయిని చూస్తుంటే ఏమీ చేయకుండా ఉండడం నా వల్ల అసలు కావడం లేదు. ఒకసారి వెళ్ళి చిన్నగా ట్రై చేద్దాం. వర్కౌట్ అయ్యేలా ఉంటే ప్రొసీడ్ అవుదాం. లేదంటే సైలెంట్‌గా ఉందాం అని అనుకుంటూ తన రూమ్ నుండి బయటికి వచ్చి సోనీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ సోనీ ఒక్కటే చాలా సేపటి నుండి కూర్చుని బోర్ కొట్టడంతో పక్కన చైర్‌లో ఉన్న మ్యాగజైన్ తీసుకుని చదువుతూ ఉంటుంది. విక్కీ వెళ్ళి ఆమె పక్కన చైర్‌లో కూర్చుని హాయ్ అండి. ఐ థింక్ మీరు ఒంటరిగా ఉండి చాలా బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారు కదా! అని అడుగుతూ మాట కలుపుతాడు. అతని మాటలు వినగానే మ్యాగజైన్ చదువుతున్నది కాస్త అతని వైపుకు తిరిగి, హా! అవునండి. ఒక్కదాన్నే ఉండాలంటే చాలా బోర్‌గా ఉంది. బట్ మెకానిక్ వచ్చే వరకు తప్పదుగా అని చెప్తుంది. తను అలా అనగానే విక్కీ ఆమె వైపు అదోలా చూస్తూ, అయ్యో! మీరు బోర్ ఫీల్ అవుతున్నారని చెప్పుంటే నేను వచ్చి మీకు కంపెనీ ఇచ్చేవాడిని కదా అంటాడు ఆమె వంపి సొంపుల్ని దగ్గర నుండి ఆశగా చూస్తూ. అప్పుడు సోనీ అంటే అది సార్ మీరు లోపల ఏదో ఇంపార్టెంట్ వర్క్ చేసుకుంటున్నారు కదా, సో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఇప్పటికే ఈ టైంలో నేను వచ్చి మిమ్మల్ని మీ వర్క్ని కాస్త డిస్టర్బ్ చేశాను. మీరు ఇంత టైం అవుతున్నా ఇంటికి వెళ్లకుండా మరి ఆఫీస్లో ఉండి వర్క్ చేస్తున్నారు అంటే అది చాలా ఇంపార్టెంట్ అని నేను అర్థం చేసుకోగలిగాను. అందుకే చెప్పలేకపోయాను అంటుంది చిన్నగా. వెంటనే విక్కీ నో నో మీ వల్ల నాకు డిస్టర్బెన్స్ ఏమీ లేదు అంటూ అయినా మీలాంటి అందమైన అమ్మాయి ఇలా ఒంటరిగా కూర్చుని ఉంటే నేను లోపల వర్క్ ఎలా చేసుకోగలను చెప్పండి అంటూ చిన్న స్మైల్ ఇచ్చి మాలాంటి వాళ్ళకి ఈ వర్క్స్ అనేవి రోజూ ఉండేవే కొత్తేమీ కాదులే ఎంతైనా మీరు మా ఆఫీస్కి వచ్చిన గెస్ట్ కదా మిమ్మల్ని ఇలా ఎలా వదిలేస్తాను అంటాడు ఆమె వైపు అదోలా చూస్తూ. ఆ మాటలకి సోనీ చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ సార్ మీరు నన్ను ఒక గెస్ట్లా భావిస్తున్నందుకు అంటుంది నార్మల్గా. సోనీ పదే పదే విక్కీని సార్ అని పిలుస్తూ ఉండడంతో ఆ పిలుపు అతనికి నచ్చక హే మిస్ నీకు నేను సార్ ఏంటి కాల్ మీ విక్కీ ఓన్లీ విక్కీ అని చెప్తాడు కిల్లింగ్ స్మైల్ ఇస్తూ. విక్కీ అలా అనగానే సోనీ అంటే సార్ అది మీరు నాకు ఇప్పుడే పరిచయం అయ్యారు కదా, అలాంటిది మిమ్మల్ని నేను అప్పుడే పేరు పెట్టి పిలవడం అంటే బాగోదేమో అని అంటుంది మొహమాటంగా. సోనీ అలా మాట్లాడిన వెంటనే విక్కీ చైర్ని అటూ ఇటూ తిప్పుతూ ఓహ్! అంటే మనం ఇద్దరం ఇప్పుడు ఇంకాస్త పరిచయం పెంచుకోవాలన్నమాట. ఓకే అంటూ సోనీ వైపు తిరిగి హాయ్ సోనీ దిస్ ఈజ్ విక్కీ. అందాన్ని ఆస్వాదించడం నా హాబీ అని చెప్తాడు సోనీని తినేసేలా చూస్తూ. అతను అలా చెప్పగానే సోనీ విక్కీని ఆశ్చర్యంగా చూస్తూ అదేంటి సార్ మీ హాబీ చాలా వెరైటీగా ఉంది. ఇలాంటి హాబీస్ ఉంటాయని నేనెక్కడా వినలేదు అంటుంది. అప్పుడు విక్కీ అంతే సోనీ ఈ ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండరు. ఒకేదాన్ని ఇష్టపడలేరు. ఒకే రకమైన హాబీస్ ఉండవు. కొంతమందికి బుక్స్ చదవడం హాబీ, కొంతమందికి మ్యూజిక్ వినడం హాబీ, మరికొంతమందికి డ్యాన్స్ చేయడం, మరొకరికి పాటలు పాడడం, ఇలా ఎన్నెన్నో రకాల హాబీస్ ఉంటాయి. అలానే నాకు కళ్ళకి కనిపించిన అందాన్ని ఆస్వాదించడం హాబీ అంటూ సోనీ వైపు ఒక రకంగా చూస్తూ చెప్తాడు. వెంటనే ఆమె మాట్లాడకముందే హే సోనీ అందం అంటే గుర్తొచ్చింది. యు ఆర్ లుకింగ్ సో సెక్సీ అని చెప్తాడు కైపుగా. విక్కీ అన్న మాటకి సోనీ విక్కీని ఒక క్షణం పాటు అలానే చూసి థ్యాంక్ యూ అంటుంది చిన్నగా. విక్కీ అలా అన్నగానే సోనీ పెద్దగా రియాక్ట్ అవ్వకపోయేసరికి అది గమనించిన విక్కీ అతను అనుకున్నది వర్కౌట్ అయ్యేలా ఉందని మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకాస్త చొరవ తీసుకుంటూ సోనీ నీలో నీ కళ్ళల్లో నీ నవ్వులో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. అది నీ వైపు నన్ను అయస్కాంతంలా లాగేసుకుంటుంది తెలుసా అంటూ ఆమె థైస్ మీద మెల్లిగా తన చెయ్యి వేస్తాడు. ఇంట్లో భార్య దగ్గర బుద్ధిమంతుడిగా ప్రవర్తించే విక్కీ బాబు ఇప్పుడు ఆఫీస్లో ఒక అమ్మాయి దగ్గర తన ట్రయల్స్ వేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు సోనీ అతన్ని ఎలా ఫేస్ చేస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టా
సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.